నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలను ప్రస్తావించారు సార్. అంటే మనం చూసుకుంటే జైలు తర్వాత బెయిల్ ఇవన్నీ తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ అనుకోవచ్చు. పొలిటికల్గా ఆయన మళ్ళీ యాక్షన్ ప్లాన్లోకి దిగారు అనుకోవచ్చు. సో చాలా అంశాలు సార్, నీటిపారుదలకు సంబంధించి నీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని కానీ ఇలా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది సార్. సూటిగా జగన్కి సవాల్ విసురుతున్నాను అన్నట్టుగా. అంటే ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత మేజర్గా ఇదే గతంలో ఆయన తుఫాన్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కామెంట్స్ చేశారు. అది చేసినప్పుడు కూడా తప్పకుండా వరదలు అనేవి తీవ్రమైన విపత్తే. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సమస్యలు అవి వస్తాయి. ఈ ప్రభుత్వంలో కొంచెం ముందుగా మరింత జాగ్రత్త పడి ఉండాల్సింది. అలాగే వెంటనే సహాయం అందించడంలో కూడా ప్రభుత్వం చెప్పినంత వేగంగా అందడం లేదు. పంటలు పాడైన పంటలకు వీటన్నిటికనే సూచనలు ఉన్నాయి. సో ఆ విషయంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం అనేది సహజమే. ఇంకా పైగా ఆయన ఇదివరకు చాలా సుదీర్ఘకాలం పాలించిన వ్యక్తి కాబట్టి ప్రాజెక్టులు వాటికి సంబంధించిన తన దృష్టి ఇప్పుడు ఏం జరగలేదు, 2 టీఎంసీలు నీళ్లు పోయాయని తన హయాంలో చాలా చేశానని. మిగతా వాళ్ళు మాట్లాడితే విమర్శించి ఊరుకుంటారు. అది వరకు పాలించిన వాళ్ళు అయితే మేము అప్పుడు చేసాం మీరు చేయలేదు ఇలాంటివి మాట్లాడతారు. ఇంకా వాటితో మనకేం పెద్ద ఎవరున్నా అంతే. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఇప్పుడు మేము చేస్తున్నాం, అంతకుముందు చేయలేదని. ఇప్పుడు జగన్ అదే కదా పొద్దున పలాస దగ్గర ఆయన మాట్లాడుతున్నారు. సో అవి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ఒక కాన్ఫిడెంట్ అటాక్ ప్రభుత్వం మీద ఒక విశ్వాసం తన వాళ్ళకి ఇచ్చే ఒక ప్రయత్నం చేశాడు అనుకోవాలి. మనం ఈ మధ్య తరచూ మీడియాలో చర్చకు వస్తున్నట్టుగా అందరినీ మార్చటం. ఇక్కడ తమాషా ఏమంటే అందరూ ఏమన్నా, ఇప్పుడు నేను కూడా ఎక్కడో అన్నా రాజు మంచివాడే సేనాపతి ఇది తప్ప అన్నట్టుగా ముఖ్యమంత్రి అంతా బాగుంది కిందనే మార్చాలంటే అది ఎలా కొన్ని ప్రశ్నలు వస్తాయి కదా, మీరు కూడా విమర్శ చేసుకోవాలి కదా అని. విధానాలు మారాలి, పాలన తీరు మారాలి, ఇలాంటి కామెంట్స్ అన్నీ వస్తుంటాయి. ఒకరిద్దరేమో ఏమన్నారంటే అసలు ముఖ్యమంత్రి మారాలి ఇదంతా అన్నారు. ప్రాంతీయ పార్టీలకు అందులో వైసీపీ లాంటి పార్టీకి ఆయన మారడం అనేది అది జరగదు. ఆయన నాయకుడిగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు కూడా మారడు ఆ మాటకు వస్తే. కాబట్టి అది కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక విచిత్రమైన కొత్త ప్రశ్న ఏంటంటే నియోజకవర్గం మారమంటున్నాడు ఆయన. పులివెందల్లో కాకుండా వేరే చోట చేయి అప్పుడు తెలుస్తుంది అది ఇదని. ఎలాగూ మారడు అని ఈయన కుప్పం మారతాడా? ఈయన కుప్పం మారడు, ఆయన పులివెందులు కూడా మారడు. వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ పునాదులు ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఇవన్నీ పొలిటికల్ రిటారిక్, రాజకీయ వాదోపవాదాలకు పనికొస్తాయి. కానీ ముఖ్యంగా ఆయన అనేది ఏంటంటే మీరు ఇంతమందిని మారుస్తాము, మీరు ఎస్సీ ఎస్టీలనే మారుస్తున్నారు, వాళ్ళేమో ఎస్సీ ఎస్టీల కోసమే మారుస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. కింది తరగతులకు మేము ప్రాతినిధ్యం పెంచడం కోసం ఉన్న వాళ్ళని మారుస్తున్నామని. ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు బయటికి పోయిన వాళ్ళల్లో ఒక శ్రీదేవి తప్ప, శ్రీదేవి కూడా అవతల పార్టీకి ఓటేసినందువల్ల ఆమె చర్యకు గురయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళే. ఆ విధంగా చూస్తే గత నుంచి ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి కేవలం వీళ్ళనే మనం చెప్పలేము. కాకపోతే ఆ పేరుతో వీళ్ళని తప్పిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. మేము రెడ్ లైన్ అందుకే మమ్మల్ని మారుస్తారా, ఎస్సీ ఎస్టీలకే ప్రాధాన్యత ఇస్తారా అన్న బీసీలకేనా అని వాళ్ళు అంటుంటారు. ఇది వాళ్ళ మధ్య జరిగే పొలిటికల్ సర్కస్ అనుకోండి. కానీ ఈయన చెప్పేది ఏంటంటే తీవ్ర వ్యతిరేకత ఉంది, తప్పకుండా శని ఎప్పుడు దించుకోవాలని ప్రజలు చూస్తున్నారు, అందుకని మీరు గ్యారంటీగా ఎప్పుడు పెట్టినా ఓడిపోతారని. ఇక్కడ వ్యతిరేకత లేకపోతే అసంతృప్తి ఉందనడంలో ఏం సందేహం లేదు. కానీ ఎంత ఉంది, ఎంత తీవ్రంగా ఉంది? అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎంత వ్యతిరేకత ఉంటే 23 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు ఆ విధానాలన్నీ బాగున్నాయి, ఈ విధానాలే తప్పు అంటే ఎలా చెల్లుబాటు అవుతుంది? డెమోక్రసీలు ఇవన్నీ లాజికల్. కానీ ప్రతిపక్షం తప్పకుండా విమర్శ చేస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో మిమ్మల్ని అక్కడ కూర్చోపెట్టారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టారని ఆయన తరచూ అంటుండేవాళ్ళు. అది వాళ్ళ హక్కు అనుకోండి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మీద అసంతృప్తి ఉంది, అదే సమయంలో మీ మీద అంత విశ్వాసం ఉందా మనం పరిశీలించుకోవాల్సింది. లేకపోతే రాజకీయ మార్పును అంచనా వేయడానికి అనుసరించాల్సిన పద్ధతి ఎవరైనా కానీ అవతలి వాళ్ళ మీద వ్యతిరేకత లేకపోతే అసంతృప్తి ఎంత ఉంది, దాన్ని రీప్లేస్ చేసి మీ వైపు వస్తే తప్ప కుదరదు అనేటంతా ఉందా అని. అందుకనే చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడింది చూస్తే కూడా ఒక విషయం అర్థమవుతుంది. దీనికోసం పవన్ కళ్యాణ్ మేము జనసేన అందరం కలిసి వెళ్తాము, మేము వీటన్నిటిని సర్దుబాటు చేసి తగిన నిర్ణయం చేస్తాము, ఆయన దూసుకుపోతాము లేకపోతే ఇంకొకటి అలా చెప్పట్లేదు. ఆయన
ఇది ఈ గెలవడం అనేది మా కోసం కాదు, రాష్ట్రం కోసం తెలుగుదేశం కోసం కాదు, నా కోసం కాదు, రాష్ట్రం కోసం అని. సో ఇప్పుడు నేను ఇందాక జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధం లేకుండా వేరే చోట ఉండి చేస్తున్నారు, వాళ్ళు నాన్ లోకల్స్ అని ఆయన ఒక స్లోగన్ తీసుకొస్తే, ఈయన గెలిపించేది మీరు తెలుగుదేశాన్ని కాదు రాష్ట్రాన్ని గెలిపిస్తారు, రాష్ట్రం కోసం గెలిపించాలి అనే పద్ధతిలో ఈయన ప్రచారం చేయబోతున్నారని అర్థమవుతుంది. ఇంకోటేమో ఈ బీసీ ఎస్సీల కోసం అని వాళ్ళు బలంగా చెప్తున్నారు కాబట్టి బీసీ ఎస్సీలనే మారుస్తున్నారని ఒక ఇంప్రెషన్ ఇవ్వదలుచుకున్నారు. సో ఇదంతా రెండు పార్టీల మధ్య గత ప్రస్తుత పాలక పార్టీల మధ్య సాగుతున్నటువంటి ఒక రాజకీయ సమరం, పరస్పర ఆరోపణల అస్త్రాల పర్వం అని మనం భావించాల్సి వస్తుంది. యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్ మనం ఒకటి చెప్పొచ్చు, ఇప్పటికి కూడా సార్ అధికార పక్షం మీద అసంతృప్తి ఉన్న ప్రతిపక్షం మీద, అంటే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం మీద అంత విశ్వాసం ఏర్పడకపోవటం ఒకటి, వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన, పవన్ కళ్యాణ్ జనసేన అనేది రాజకీయంగా సంస్థాగతంగా ఒక విధమైన అయోమయంలో ఉండడం, బీజేపీతో ఉండటం, బీజేపీ ఇటు ఉంటుందా అటు ఉంటుందా తేలకపోవటం, వీటన్నిటి వల్ల ఒక రెండు శిబిరాలుగా లేదు. కాబట్టి ఇంకా ఒక సమయం పట్టి ఎన్నికల నోటిఫికేషన్ కానీ నాటికి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇది టాక్లో. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి ఏ బలబలాలు ఎలా ఉంటాయి, ఎవరెవరు ఎటు చేస్తారు, ఎవరి సందేశం, అంటే ఇప్పటివరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక లెక్క అంటుంటారే, చివరి దశలో వాళ్ళు వేసే చర్యలు, వ్యూహాలు, ఇచ్చే హామీలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేస్తాయి. ఫలితం కూడా దాన్ని బట్టి ప్రజలు నిర్ణయానికి వస్తారు. ఇప్పటికిప్పుడు అంతా అయిపోయిందని వాళ్ళు అనుకున్నా, మేమే వచ్చేసామని వీళ్ళు అనుకున్నా, అది తొందరపాటే. ఓకే, అంగన్వాడీల సమస్యలు కూడా కొన్ని ప్రస్తావించారు సార్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు. చాలా సంతోషం. అంగన్వాడీల సమస్యలు ఇంతకు నేను నిజానికి నాకు బాగాలేదు, కానీ అంగన్వాడీలకు పూర్తి సానుభూతి చెప్పాల్సిన అవసరం ఉంది. పాలకులు ఎవరున్నా అంతే, అంగన్వాడీలు ఇప్పుడు అది వరకు అంగన్వాడీ ఇప్పుడు వెంటనే వైసీపీ వాళ్ళు అంగన్వాడీలను చంద్రబాబు గుర్రాలతో తొక్కించిన ఫోటోలు అవి ఇవి పెడతారు. అప్పుడు పెడితే ఇప్పుడు ఏం జరుగుతుందనే ప్రశ్న కూడా వస్తుంది కదా. కాబట్టి తప్పకుండా అంగన్వాడీల సమస్యలు అంగన్వాడీలే కాదు, ఉపాధ్యాయులు, కార్మికులు, ఉద్యోగులు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. అంగన్వాడీలు ముఖ్యంగా తల్లులు, బాలింతలు, గర్భవతులు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా సేవ చేసేవాళ్ళు, చిన్న పిల్లలకు ఆహారం ఇది. కాబట్టి వాళ్ళ కోరికలు చాలా చిన్నవి, పైగా వైసీపీ చెప్పినవే. కాబట్టి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మీరు సమ్మెలో ఉన్నారు వాళ్ళు, మీరు సమ్మె కొనసాగిస్తే మేము తొలగించాల్సి వస్తుందన్న బెదిరింపులకు కూడా దిగారు. ఇది మంచిది కాదు. ఇటువంటివి పెంచుకుంటే అది ప్రతిపక్షాలకు మరింత ఊతమవుతుంది. కాబట్టి అంగన్వాడీల న్యాయమైన కోరికలను పరిష్కరించడం, వాళ్ళ మీద నిర్బంధం లేకుండా చూడటం ప్రభుత్వం యొక్క బాధ్యతే. అది కేవలం తెలుగుదేశం లేదా చంద్రబాబు చెప్పారని కాదు, వాళ్ళు రంగంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వాటిని సానుభూతితో విని త్వరితంగా పరిష్కరించడం అవసరం. థ్యాంక్ యూ సార్.